శయంతి పురుషం హారాన చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలం కరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే ఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం వాగ్భూషణం భూషణం. నువ్వు స్నానం చెయ్యి చేయకపో, నీట్గా డ్రెస్ వేసుకోకపో, బాగా మేకప్ వేసుకోకపో, అవన్నీ అలంకరణలు కావు. కేవలం వాక్కు మాత్రమే నీకు సరైన అలంకరణ అని చెప్పే ఒక సంస్కృత శ్లోకం ఇది. వాగ్భూషణం, భూషణం అంటే. అలాంటి వాక్కుని నాకు అందించిన సరస్వతీదేవికి నమస్కారాలు తెలియజేస్తూ, నన్ను కన్న మా అమ్మగారి పేరు లలిత, మా నాన్నగారి పేరు సుబ్రహ్మణ్య శర్మ. వాళ్ళిద్దరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను చిన్నప్పటి నుంచి మీ వయస్సు ఆ తర్వాత ఇక్కడ దాకా రావడానికి కారణమైన నాకు ఎంతమంది అయితే చదువు చెప్పారో ఆ గురువులందరికీ వినమ్రంగా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ నేను ఇక్కడికి రావడానికి కారణమైన ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్కి సంబంధించిన పెద్దలకి సతదా సర్వదా నమస్కారాలు తెలియజేస్తూ, ఇవాళ మీ ముందు నిలబడి నేను మాట్లాడడానికి కారణమైన లేపాక్షి బసవయ్య లేచి రావయ్య అంటారు కవులు. అలాంటి లేపాక్షి బసవేశ్వరుడి యొక్క పేరు పెట్టుకుని ఒక అద్భుతమైన అందమైన ప్రోగ్రాం డిజైన్ చేసి మీ ముందు పెడుతున్నా లేపాక్షి జూనియర్ కాలేజ్ తమకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను మీతో ఒక గంట సేపు మాట్లాడతాను. ఇక్కడ ఎవరెవరైతే 10th క్లాస్ పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ నేను మీతో ఒక 1 అవర్ మాట్లాడతాను. గంట మాట్లాడినా అరగంట మాట్లాడినా చాయిస్ ఈజ్ యువర్స్. అరగంట మాట్లాడినా, గంట మాట్లాడినా, అరగంట మాట్లాడినా, గంట వద్దు అరగంట కావాలని వాళ్ళు చేయొద్దండి. గంట వద్దు అరగంట చాలు సార్ అన్న వాళ్ళు చేయొద్దండి. మీ టీచర్లు కానీ, మీ లెక్చరర్లు కానీ, లేకపోతే మీ సంబంధించిన స్కూల్ వాళ్ళు కానీ ఉన్నారన్న భయపడద్దు. గంట మాట్లాడినా, అరగంట మాట్లాడినా నిజం చెప్పండి, గుండెల్లో చెప్పండి. గంట మాట్లాడినా, అరగంట మాట్లాడినా, అరగంట కావాలని వాళ్ళు చేయొద్దండి. గంట కావాలని వాళ్ళు చేయొద్దండి. 2 గంటలు కావాలని వాళ్ళు చేయొద్దండి. 3 గంటలు కావాలని వాళ్ళు చేయొద్దండి. వెరీ గుడ్, వెరీ గుడ్. దాదాపు ఈ నెలలోనే నేను ఒక 20-30 స్కూల్కి వెళ్ళి ఉంటాను. ఇలాగే 20-30 మంది వేదికల ముందు మాట్లాడుంటాను. ఫస్ట్ టైం నా లైఫ్లో గంట మాట్లాడినా అంటే 10th క్లాస్ పిల్లలందరూ కూడా గంట మాట్లాడండి అని చేయెత్తిన వాళ్ళు. అరగంట చాలు, పావు గంట చాలు అన్న వాళ్ళే తప్ప గంట మాట్లాడండి అన్నవాళ్ళు లేరు. అంటే మీకు ఆల్రెడీ పాస్ మార్కులు పడిపోయినాయి, 35% ఆల్రెడీ పడిపోయింది. కాకపోతే ఎప్పుడు వచ్చామని కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్. ఎంతసేపు మాట్లాడుకున్నాం అనేది కాదు. ఆ గంట సేపు అయినా, అరగంట సేపు అయినా, పావు గంట సేపు అయినా మీరు నా మాటలు విన్నారా లేదా అన్నది పాయింట్. ఇప్పుడు చెప్పండి, నేను గంట సేపు మాట్లాడితే మీరు వింటారా, వినకుండా అటు ఇటు దిక్కులు చూస్తారా? వినడానికి మాకు శక్తి ఉంది అన్నవాళ్ళు చేయొద్దండి. ఇవాళ దమ్ముంటే కాసుకోండి, నేను
1.5 hours మాట్లాడతాను, మీరు నా కేసు మాత్రమే చూస్తూ ఉంటారా, అటు ఇటు చూస్తూ ఉంటారా తెలుసుకుందాం. ఓకేనా? ఓకేనా? కేక. ఇందాక నుంచి మన సార్లు నేను ఎప్పుడు వస్తారా అని చెప్పి సార్ వస్తారా నా కోసం ఎదురు చూశారు. అదిగో వచ్చేసాను నేను. ఓకేనా? స్టార్ట్ చేయనా? ఓకేనా? ఇక్కడ ఎంతమంది అయితే 10th క్లాస్ పిల్లలు ఉన్నారో, మీ ఇంటి దగ్గర ఉన్న మీ అమ్మగారికి నాన్నగారికి, వాళ్ళకి లేరు, ఇంట్లో ఉన్నారు లేదా ఆఫీసులో ఉన్నారు, వాళ్ళందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తాను ఇక్కడ నుంచి, మీ తరపున నా తరపున. మిమ్మల్ని కన్న తర్వాత ఇవాల్టి వరకు మిమ్మల్ని పెంచి పోషిస్తున్న మీ అమ్మగారు మీ నాన్నగారిని మీరు ఎప్పుడైనా సరిగ్గా చూస్తుంటే, సినిమాలు చూసిన దానికన్నా తీక్షణంగా ఇంటెన్సివ్గా చూస్తుంటే, అందరూ ఒక క్షణం నాకేసే చూడండి. మీ అమ్మగారి కళ్ళల్లో ఏదో తెలియని ఒక కన్నీటి పొర ఉంటుంది, కావాలంటే చూడండి. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు స్కూల్లో ఉన్నా ఎక్కడున్నా మీరేం చేస్తున్నారు, టిఫిన్ తిన్నారా లేదా, భోజనం చేశారా లేదా, హోంవర్క్ అయిందా లేదా, స్కూల్లో ఏమైనా అయిందా లేదా అని మీరు స్కూల్ బస్ ఎక్కేంత వరకు, స్కూల్కి వెళ్ళేంత వరకు కూడా స్నాక్స్ అందించడము, టై కట్టడము, ఇంకొకటి బెల్ట్ ఏదో చేస్తూ తప్పించిపోతూ, మార్నింగ్ పూట యుద్ధం చేసేస్తూ, వాళ్ళు వీళ్ళు అరిచేసుకుంటూ, మీకు మాత్రం ఒక అద్భుతమైన ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఇంట్లో ఉంటుంది అమ్మ. అవునా కాదా? అలాంటి మిమ్మల్ని కన్నా నవమాసాలు మోసి కని పెంచి ఇంతదాకా ఇచ్చిన మీ అమ్మగారికి ప్రత్యేకంగానే నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇవాళ నేను ఒక పవిత్రమైన కార్యక్రమం చేస్తున్నాను. చాలా మంది అనుకోవచ్చు, ఎక్కడో ఉన్న నన్ను పిలిచారు, ఎక్కడో ఉన్న మీ అందరిని ఇక్కడ కూర్చోబెట్టారు, ఏదో గంటన్నర నాకు మైక్ ఇచ్చారు, గంటన్నర నేను మాట్లాడతాను, మీరు క్యాజువల్గా ఏవో స్నాక్స్ తింటూనో లేదా ఇలా చూసుకుంటూనో, వాళ్ళకేసి వీళ్ళకేసి చూసుకుంటూనో వింటే సరిపోతుంది అనేది చాలా మంది అనుకుంటారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. నేను ఇవాళ మీతో మాటతో చెప్పాలి అన్నది నా ఉద్దేశం. అందుకని ముందుగా నేను మీతో మాట్లాడుతూ నేను నా షూస్ తీసేసి మాట్లాడతాను. ఇది పవిత్రత ఇచ్చే ఒక అద్భుతమైన కార్యక్రమం అని నేను నమ్ముతున్నాను అని దీని అర్థం. మీకు కూడా అలా అనిపిస్తే మీరు ఒక గంట సేపు ప్రపంచాన్ని మర్చిపోయి నాకేసే చూస్తూ వినండి. ఇవాళ మీరు వినబోయే కొన్ని పాయింట్ల ద్వారా మీరు జీవితంలో మరింత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అనేది సదాశయం. దానికి సంబంధించి ఏమేమి మీ చేతుల్లో పెడితే బ్రహ్మాస్త్రాలు మీరు 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ రాసి అద్భుతంగా బయటకు వస్తారు అనేది పాయింట్. ఎగ్జామినేషన్ ఇంకా ఎంత టైం ఉంది? ఎన్నాళ్ళు ఉన్నాయి? కాను రాత్రి పడుకునే ముందు రోజు రాత్రి పడుకునే ముందు మీరు ఎలా ఉండాలి అనే దాన్ని మొదలుకొని ఆ మరునాడు మళ్ళీ రాత్రి వరకు పడుకునేంత వరకు 24 గంటలు మీరు ఎలా ఉంటే మంచి మార్కులు వస్తాయి, మంచి మార్కులు తెచ్చుకోవచ్చు అనే దాని మీద డిసైడ్ చేశాను. మీలో 99% మార్కులు వస్తున్న వాళ్ళు చేయొద్దండి. 99% మార్కులు వస్తున్న వాళ్ళు, 98% మార్కులు వస్తున్న వాళ్ళు, 97 మార్కులు వస్తున్న వాళ్ళు, 97% మార్కులు వస్తున్న వాళ్ళు. సరే నువ్వు లేపో, నిజంగానే 97 వస్తాయా నీకు? బాగుంది కదా అని జైలు చేసావా? 96% మార్కులు వస్తున్న వాళ్ళు ఉన్నారా? కొన్ని అబౌవ్ 90% మార్కులు వస్తున్న వాళ్ళు ఉన్నారా? అబౌవ్ 90, అబౌవ్ 85 ఎవరైనా ఉన్నారా? అబౌవ్ 85.
ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, అందరూ ఒకసారి నాకేసే చూసి సమాధానం చెప్పండి. 95% దాటి మార్కులు కావాలి అన్నవాడు చేయండి. దాదాపు 95% 95% మార్కులు తెచ్చుకోవాలి అనే కోరికతో పాటు దాన్ని తీర్చుకోవడానికి కావలసిన ఎక్సర్సైజ్ చేస్తున్నాము అన్నవాడు చేయకండి. ఎలా చదివితే 95% మార్కులు వస్తాయో అలా చదువుతున్నాము అన్నవాడు చేయకండి. ఏ విధంగా ప్రిపేర్ అయితే 95% మార్కులు వస్తాయో అలా ప్రిపేర్ అవుతున్నాము అన్నవాడు చేయకండి. ఎలా టైం టేబుల్ వేసుకోవాలి, ఎలా రివిజన్ చేసుకోవాలి, ఎలా చదివిన అంశాలను గుర్తుంచుకోవాలి, మెమొరీని ఎలా పెంచుకోవాలి, కాన్సన్ట్రేషన్ ఎలా పెంచుకోవాలి, అసలు చదువు పట్ల ధ్యాస శ్రద్ధ ఎలా పెంచుకోవాలి, అసలు ఎందుకు చదవాలి, ఇలాంటి వాటి పట్ల ఎంతవరకు కనీసము ఆలోచించకపోతే అది మీ తప్పు కాదు. కానీ నా తమ్ముళ్ళారా, చెల్లయ్యలారా, మీ అన్నయ్యగా మాట్లాడుతున్నాను, లేదా మీ బాబాయ్గా మాట్లాడుతున్నాను, లేదా మీ మావయ్యగా మాట్లాడుతున్నాను, మీ ఇంట్లో పుట్టిన మీకన్నా ముందు పుట్టిన ఒక వ్యక్తిగా మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఆలోచిద్దాం, ఇవాళ ఆలోచిద్దాం, ఈ క్షణం ఆలోచిద్దాం. నేను చెప్తాను, చెప్పినట్టు చేయాలి. నెల కష్టపడాలి. ఎప్పుడు కష్టపడాలో తెలియాలి, ఎప్పుడు ఆడుకోవాలో తెలియాలి, ఎప్పుడు పాడుకోవాలో తెలియాలి, ఎప్పుడు అల్లరి చేయాలో తెలియాలి. గుళ్ళోనూ బడిలోనూ ఒకేలా ఉండడం, బడిలోనూ ఇంట్లోనూ ఒకేలా ఉండడం, ఇంట్లోనూ వీధిలోనూ ఒకేలా ఉండడం, వీధిలోనూ శ్మశానంలోనూ ఒకేలా ఉండడం. ఎక్కడ ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుందాం. ఈ పవిత్రమైన ఈ స్థలంలో ప్రపంచాన్ని మర్చిపోయి మీరు షేర్లింగంపల్లిలో ఉన్నారని, ఒక గార్డెన్స్లో ఉన్నారని, ఎవరో వస్తే 4 పాఠాలు చెప్తున్నారన్న విషయాన్ని మర్చిపోండి. ప్రపంచాన్ని మర్చిపోండి. వీలైతే మీ యొక్క సీట్లో ప్రాపర్గా కూర్చునే ప్రయత్నం చేయండి. డల్గా, నీరసంగా, తప్పదురా భగవంతుడా, ఆయన ఏమో చెప్తున్నాడు, నేనేదో వినాలి, వినాలా, ఈయనపతి గొప్ప, నాకు తెలియదా అని ఓవర్ యాక్షన్ లేకుండా సినిమా హాల్లో కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారో అలా కూర్చునే ప్రయత్నం చేయండి. నేను మధ్య మధ్యలో సినిమా డైలాగులు కూడా చెప్తుంటాను. కావాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇందాక రెహమాన్కి ఫోన్ చేసి ఇస్తాన్నాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇప్పిస్తాను. సిట్ ప్రాపర్లీ అంటే అర్థం వేటాడే ముందు పులిలా కూర్చోండి. నాకు ఎలకలకి, పిల్లులకి, కోళ్ళకి పాఠం చెప్పడం ఇష్టం ఉండదు. పులులకి, సింహాలకి, ఏనుగులకి పాఠం చెప్పడం నాకు ఇష్టం. మీరు పులి అనుకుంటే, సింహము అనుకుంటే సరిగ్గా కూర్చోండి. లేదు సార్ నా బతుకెప్పుడు ఎనక బతికే, చిలక బతికే అనుకుంటే మీ ఇష్టం వచ్చాడు కూర్చోండి, మీ ఇష్టం వచ్చాడు కూర్చోండి. రెండు, నేను ఒకప్పుడు 10th క్లాస్ రాసిన వాడిని, అక్కడ కూర్చున్న వాడిని. 10th క్లాసులో ఉన్నప్పుడు మీ వయసులో మీకుండే డీవియేషన్స్ ఏమిటో, మీ బాడీలో మీకు, మీ మైండ్లో మీకు జరిగే సంఘర్షణ ఏమిటో నాకు తెలుసు. ఇవాళ మొత్తం ప్రపంచంలో, మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో మిమ్మల్ని డీవియేట్ చేసేందుకు ఉన్న పొల్యూషన్ ఏమిటో మాకు తెలుసు. మా అదృష్టం మా రోజుల్లో అవి లేవు. సినిమాలు ఉన్నా మరి ఇంత నీచంగా లేవు. ఫేస్బుక్ లేదు, ఇంటర్నెట్ లేదు. నాకు తెలిసి ఇక్కడ ఫేస్బుక్ అకౌంట్ ఎంతమంది ఉందో చేయొద్దండి. అబ్బో చెల్లరైపోతారు కదా. మిగతా వాళ్ళు లేక కాదు, బాగుండదని ఎత్తలేదు అంతే, అందరికీ ఉంటాయి. సెల్ ఫోన్ ఎంతమందికి ఉంది? సెల్ ఫోన్ అబ్బో చెల్లరైపోతున్నారు. ఫేస్బుక్ ఎవరికి ఉందో వాళ్ళే సెల్ ఫోన్ అకౌంట్ కానీ ఉన్నవాడు కూడా చేయెత్తారు. అంటే ఈ 2 దుర్వ్యసనాలు ఒకళ్ళలోనే ఉన్నాయి. చివరిలో కలవండి, వాళ్ళకి 2 సెల్ ఫోన్లు ఇప్పిస్తాను నేను, నా దగ్గర బోర్డు ఉన్నాయి.
మీకున్న డీవియేషన్స్ నాకు తెలుసు. ఏదైనా 6 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఇలా చేయి పెట్టాడు అనుకోండి, కాలినప్పుడు వాడు అమ్మా అని ఏడుస్తాడు, అవునా కదా? 6 ఏళ్ల పిల్లవాడు. నాకు తెలిసి ఏడకపోవచ్చు, నేను ఏడవకపోవచ్చు, సరే అనుకుంటాను. 40 ఏళ్ళు నాకు, వాడు 6 ఏళ్ళు, 24 సంవత్సరాల గ్యాప్, 34 సంవత్సరాల గ్యాప్. కాబట్టి వాడు ఏం చేస్తాడు? 6 ఏళ్ళ వాడు అమ్మా అని ఏడడం మొదలు పెడతాడు. అలా కాకుండా ఆ 6 ఏళ్ల పిల్లవాడు ఏడవకుండా మాతృదేవి కాలినది దీపముపై చెయ్యి పెట్టినచో కాలునన్నమాట, ఇటుల కాలుల వలన అని వాడు పౌరాణిక డైలాగులు చెప్తే వాడి చిన్న మెదడు చిట్లిపోయిందని అర్థం. 6 ఏళ్ల కుర్రవాడికి దీపం తగిలితే ఏడవాలి. 16 సంవత్సరాలు 15 సంవత్సరాల వయసులో ఉన్న మీలాంటి పిల్లలు అల్లరి చెయ్యాలి, ఓకేనా? కాబట్టి అల్లరి చెయ్యండి. మీరు ఎంత బాగా అల్లరి చేస్తే అంత బాగుంటుంది. మీరు మౌనంగా కూర్చోకూడదు, మూల కూర్చోకూడదు, చెలరేగిపోవాలి. మామూలుగా కాదు. ఇందాకన ఎవరో సాంగ్ పాడుతుంటే 2-3 కుర్రాళ్ళు పరిగెత్తుకొచ్చి మొత్తం ప్రపంచాన్ని మర్చిపోయి ఇక్కడ లీనమైపోయి డ్యాన్స్ చేశారు కదా, స్టెప్పులు వేశారు కదా, అలా వెయ్యాలి. అంతేగాని మీరు మామూలుగా కూర్చోకూడదు. కానీ ఎప్పుడు అల్లరి చెయ్యాలో తెలియాలి, ఎప్పుడు చెయ్యకూడదో తెలియాలి. అలా తెలియకపోవడం ఎవరికి జరుగుతుందంటే, ఎప్పుడు అల్లరి చేయాలో, ఎప్పుడు చేయకూడదో, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలో, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయకూడదో, ఈ చేత్తో ఏం చేయాలో, ఈ చేత్తో ఏం చెయ్యాలో, అసలు ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా బిహేవ్ చేయాలో ఎవరికి తెలియదంటే జంతువులకి తెలియదు. కుక్క ఇదే హాల్లోకి కనుక లోపలికి వచ్చేస్తే అది ఇక్కడే పాస్ పోసేస్తుంది, అంతే తప్ప ఇది హాలు, ఇక్కడ పోయకూడదు, ఇక్కడ అల్లరి చేయకూడదు, ఇక్కడ ఎలాగైనా కూర్చోవచ్చు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు, నేను ఇలా కాకపోతే ఇలా కూర్చుంటాను, ఇలా కాకపోతే ఇలా కూర్చుంటాను, ఎప్పుడు ఆయన చెప్పేది నేను వినేది అనే రేంజ్లో కూర్చుంటే దాన్ని జంతువు అంటారు తప్ప మనిషి అలా. మిమ్మల్ని అల్లరి చెయ్యొద్దంటం లేదు. నేను ఇవాళ క్లాస్ అయిన తర్వాత ఎంత బాగా అల్లరి చెయ్యొచ్చో కూడా చెప్తా. కానీ ఫిబ్రవరి వచ్చేసిన తరువాత, ఫిబ్రవరి 11వ తారీఖు వచ్చేసిన తరువాత, మార్చి 22న ముంగిట్లోకి ఎగ్జామినేషన్స్ పెట్టేసుకున్న తర్వాత, మార్చి 22వ తారీఖు అంటే మ్యాక్సిమం 1.5 మంత్ కూడా లేని ఈ దశలో, 45 రోజులు కూడా లేని ఈ దశలో, మీతో సంబంధం లేకుండా మీ పట్ల మీ బాధ్యత కన్నా అటు అమ్మా నాన్న ఇంట్లో టెన్షన్, ఇటు మీకు చదువులు చెప్పే టీచర్లు టెన్షన్, ఇలాంటి అసోసియేషన్స్ యొక్క పెద్దల యొక్క సహృదయంతో కూడిన టెన్షన్, లేపాక్షి కాలేజీ లాంటి వాళ్ళు మీకు కనుక 4 మంచి మాటలు చెప్తే మీ భవిష్యత్తు బాగుంటుందన్న టెన్షన్, ఎంతమంది మీ పట్ల టెన్షన్ చూపిస్తున్నప్పుడు మీ పట్ల మీకు అటెన్షన్ లేదు అంటే ఎక్కడో రాంగ్ జరుగుతోంది అని అర్థం. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇంతకన్నా చెప్పలేను నేను. ఈ 1 గంట ప్రపంచాన్ని మర్చిపోయి వినండి. ఒక పవిత్రమైన గుడిలో, దేవాలయంలో ఉన్నప్పుడు ఎలా ఉంటారో అలా ఉండండి. ప్రపంచాన్ని మర్చిపోయి నా మాటలు మాత్రమే వినండి. నేను కూడా మీతో మాట్లాడుతున్నప్పుడు నా పెదవులతో మాట్లాడను, కేవలం ఏదో ఒక మైక్ తీసుకుని మాట్లాడను. నా గుండెని, నా మనసుని, నా హృదయాన్ని, నా ఆత్మని ఆవిష్కరించి మాట్లాడతాను. మీరు కూడా కేవలం చెవులతోటే వినకండి.
పక్క వాళ్ళకేసి చూడకండి, అటెన్షన్గా కూర్చోండి, కాలు మీద కాలు వేయకండి, పక్క వాళ్ళ భుజం మీద చెయ్యేసి ఓవర్ యాక్షన్ చెయ్యకండి. పవిత్రమైన దేవాలయంలో కూర్చున్నట్టుగా కూర్చోండి. గుండెతో, మనసుతో, ఆత్మతో, హృదయంతో వినడానికి ప్రయత్నించండి. అప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ మేము ఏమైపోతే మీకెందుకంటే ఏదో వచ్చారు ఇలా వినండి, ఇలా వినద్దు, ఇలా మేము ఏమైపోతే మీకెందుకండి, మా ఇష్టం, నాశనం అయిపోతాం, మీకేంటి 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకో, మా ఇష్టం అది, మా నాన్న బాగా డబ్బు సంపాదించాడు, మా ఇష్టం అది. ఇక్కడ ఎవరైనా కోటీశ్వర్ల పిల్లలు ఉన్నారా? బాగా కోటీశ్వర్ల పిల్లలు అంటే ఇంటి ముందు ఒక 8 కార్లు, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 30 ఎకరాలు, ఇంటి పెద్ద బిల్డింగ్, ఓ రేంజ్. ఎవరున్నారా? లేరు. కొన్ని లక్షాధికారుల పిల్లలు. మీరు నేను ఏదైనా ప్రశ్న వేసినప్పుడు మీ గుండె ఏదనిపిస్తే అదే సమాధానం చెప్పండి. మీలో కొంతమంది ఏమనిపిస్తుందంటే కోటీశ్వర పిల్లలు ఉన్నారా అంటే చెయ్యెత్తాలనిపిస్తుంది, ఎత్తి ఇలా అనుకుంటారు, నాకు అభ్యంతరం లేదు. లక్షాధికారుల పిల్లలు ఉన్నారా? లక్షాధికారుల పిల్లలు అంటే ఇంటి ముందు ఒక 2 కార్లు, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన 2 ఎకరాలు, నాన్నకి మంచి ఓ రేంజ్ డబ్బులు, అమ్మకి ఒళ్ళంతా నగలు, మీకేమో వగలు. ఎవరున్నారా? పక్క వాళ్ళకి పగలు. ఎవరున్నారా? లేరు. మీ తల్లిదండ్రులందరూ కూడా మిడిల్ క్లాసు, మహా అయితే నెలకి 25,000 కన్నా తక్కువ డబ్బులు సంపాదిస్తున్న వాడు అయ్యి ఉంటారు నేను అనుకోవడం. మ్యాక్సిమం అంతకంటే కాదు, 30,000 మ్యాక్సిమం నేను అనుకోవడం, అంతకుమించి కాదు. నేను యావరేజ్ చేసుకుంటే మాత్రం 25,000. మన తాత ముత్తాతలు కూడా మధ్యతరగతి జీవితంలోనే, మన నాన్న కూడా మధ్యతరగతి జీవితంలోనే. రేపొద్దున ఇదే శ్రీలింగంపల్లి ఇక్కడే నేను ఒక క్లాసు పెట్టినప్పుడు 20-30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇలాగే నేను అడిగినప్పుడు, మీరు కాకుండా మీ పిల్లలు ఇక్కడ అసెంబ్లీ అయినప్పుడు మీ తల్లిదండ్రులు ఎవరైనా లక్షాధికారులు కోటీశ్వరులు ఉన్నారా అని నేను అడిగినప్పుడు లేరు అని వాళ్ళు కూడా చెయ్యి ఎత్తలే. అంటే మీరు డిసైడ్ అయ్యారు మీ అమ్మగారికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఆమెకి గౌరవం ఇవ్వడం. అవునా కాదా? ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అవతల వాడు అడగడానికన్నా ముందే మన అమ్మాయి పట్టు చీర కట్టుకుని, అక్క నీకు తెలిసిన మా వాడు మన 10th క్లాస్ ఎగ్జామినేషన్ 99 మార్కులు తెచ్చినా, నీకు మొత్తం శ్రీలింగంపల్లి మాత్రమే కాదు, డిస్ట్రిక్ట్ మాత్రమే కాదు, స్టేట్ లెవెల్లో ఫస్ట్ చేస్తున్నావు, రేపు బీకే రాఘవరెడ్డి గార్డెన్స్ లో మా అమ్మాయికి సన్మానం, రా 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 అని మన అమ్మ నలుగురికి చెప్పుకునేంత గొప్ప స్థితిలోకి తీసుకువెళ్ళాల్సిన కృషి, తీసుకువెళ్ళాల్సిన పట్టుదల, పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు, జనుల పుత్రుని పొగడిన వేళ. తమ్ముళ్ళ చెల్లాయిలారా, మళ్ళీ 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 చెప్తున్నాను, అమ్మకి నాన్నకి ఒక గిఫ్ట్ ఇద్దాం. ఈ ఎగ్జామినేషన్స్ ద్వారా గిఫ్ట్ ఇద్దాం. ఒకే ఒక గిఫ్ట్. ఆ గిఫ్ట్ ఏంటంటే, మీకు ఇప్పుడు 75% మార్కులు వస్తున్నాయి అనుకుందాం, అప్పుడు 80% మార్కులతో గిఫ్ట్ ఇద్దాం. 80% మార్కులు వస్తున్నాయి అనుకుందాం, 85% మార్కులు ఇద్దాం. 90% మీకు వస్తున్నాయి అనుకుందాం, 95% మార్కులు ఇద్దాం. అమ్మ గుండెల్లో దిగులు కాకుండా, మా వాడు సరిగ్గా చదవట్లేదండి, మా అమ్మాయి సరిగ్గా చదవట్లేదండి, పొద్దున లేవమంటే లేవట్లేదండి అని అమ్మకి దిగులు కాకుండా, ఈ క్షణం నుంచే ఇవాళ ఫిబ్రవరి 11వ తారీఖు, 11వ తారీఖు 2013 సరిగ్గా మధ్యాహ్నం 12 అంటే అభిజిత్ లగ్నము అంటారు, పవిత్రమైన సమయం. ఇలాంటి ఈ పవిత్రమైన సమయం, ఈ సోమవారం నాడు మనం ఒక శపథం చేద్దాం, ఒక దీక్ష పడదాం, మార్పుల దీక్ష పడదాం. మంచి మార్పులు తెచ్చుకొని అమ్మకి నాన్నకి ఆనందాన్ని ఇద్దాం.
ఇవ్వండి ఇవ్వండి అని మేము చెప్తే సరిపోదు, ఎలా ఇవ్వాలో కూడా చెప్పాలి. అది చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఓకేనా? అందరికీ ఓకేనా? ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించాను. మీరు రోజు రాత్రి పడుకునేటప్పుడు ఎలా ఉండాలి మొదలుకొని మళ్ళీ ఆ మరునాడు రాత్రి పడుకునేంత వరకు మీ యొక్క టైం టేబుల్ ఎలా ఉండాలో, మీరు ఎలా ఉండాలో, మీ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలో, మీ రూమ్ ఎలా ఉండాలో, మీ కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలో, మీ మైండ్ ఎలా కంట్రోల్లో ఉండాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను మీ ముందు ఇవన్నీ చెప్పడానికి పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి. రాజ్ బొప్పన లాంటి వాళ్ళు అద్భుతమైన పుస్తకాలు రాశారు. తెలుగులో అయితే ఎండమూరి వీరేంద్రనాథ్ గారు అద్భుతమైన పుస్తకాలు రాశారు మీలాంటి పిల్లల కోసం. రాత్రి పడుకునేటప్పుడు ఉదాహరణకి మీకు 10ంటికి పడుకోవడం అలవాటు అనుకుందాం, 10 o'clock పడుకోవడం అలవాటు అనుకుందాం. రేపు ఉదయం నుంచి రాత్రి వరకు ఏం చదవాలో టైం టేబుల్ వేసుకోండి. వీక్లీ టైం టేబుల్ కావచ్చు, మంత్లీ టైం టేబుల్ కావచ్చు, డైలీ టైం టేబుల్ కావచ్చు. టైం టేబుల్ వేసుకోండి. మార్నింగ్ రేపు 6 o'clock నుంచి ఈవినింగ్ 8 to 9 వరకు చదివేందుకు టైం టేబుల్ వేసుకోండి. ఆ టైం టేబుల్లో సబ్జెక్టులు ఏమేమిటో రాసుకుంటారు మీరు. ఆ సబ్జెక్టులు రాసుకున్నప్పుడు ముందు రోజే 10 o'clock పడుకునే అలవాటు ఉన్న మీరు 10:30కి పడుకునే అలవాటు ఉన్నవాడు 10 o'clock, 11 o'clock పడుకునే అలవాటు ఉన్నవాడు 10:30కి, అంటే ఒక అరగంట ముందే టైం టేబుల్ని మీ టేబుల్ మీద పెట్టుకోండి. అంటే రేపటి టైం టేబుల్ని లేదా ఒక గోడకి తగిలించుకోండి. దాంతోపాటు రేపు టైం టేబుల్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్న ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో ఆ సబ్జెక్టులకు సంబంధించిన పుస్తకాలన్నింటినీ అదే ఆర్డర్లో మీ టేబుల్ మీద పెట్టుకోండి. అప్పుడు పడుకునే ప్రయత్నం చేయండి. అలా కాకపోతే ఏమవుతుందంటే మనం మార్నింగ్ లేస్తాం, లేచిన తర్వాత ఏం చదవాలి? కన్ఫ్యూషన్. సబ్జెక్ట్ తెలుగు తీద్దామా? తెలుగు వద్దులే, తెలుగు మాకు కమాండ్ బాగానే ఉంది, ఇంగ్లీష్ తీద్దాం అని ఇంగ్లీష్ తీస్తాం. ఇంగ్లీష్ యాక్చువల్గా నాకు అంత రాదు బాబాయ్ వద్దులే అని మ్యాథమెటిక్స్ తీస్తాం. మ్యాథమెటిక్స్ 2 నిమిషాలే అని సైన్స్ తీస్తాం. ఇలా 6 నుంచి 7, 7:30 వరకు గంట సేపు ఏం చదవాలి అనే స్కీమ్ మీదనే మొత్తం టైం వెళ్ళిపోతుంది. ఎంతవరకు అలా జరిగినా ఇప్పుడు మాత్రం చెయ్యొద్దు. అందుని ముందు రోజే రేపు ఏమేమి చదువుకోవాలో డిసైడ్ అయ్యి పక్కన పెట్టుకోండి. అలాగే మీ రూమ్లో మీకు సంబంధించిన పుస్తకాలు తప్ప ఏమీ లేకుండా చూసుకోండి. సరే, రూమ్ ఎలా ఉండాలో మళ్ళీ మళ్ళీ చెప్తాను. అప్పుడు పడుకునే ప్రయత్నం చేయండి. 9:45 10 o'clock మీరు బెడ్ మీదకి వెళ్తారు. పడుకునేటప్పుడు సైలెంట్గా ఉండడం మాత్రమే కాకుండా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ని యాక్టివేట్ చేసుకునే ఒక పని చేయండి. సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏమిటి? ఇప్పుడు మనందరం కాన్షియస్ మైండ్లో ఉన్నాం. కాన్షియస్ మైండ్ అంటే అర్థం ఏంటంటే, నేను ఒక వికే రాఘవరెడ్డి గార్డెన్స్లో ఉన్నాను, ఎవరో సార్ వచ్చి క్లాస్ చెప్తున్నారు, మా క్లాస్ టీచర్లు వాళ్ళు మధ్య మధ్యలో కూర్చుని ఉన్నారు. నాకు నిద్ర వచ్చేస్తుంది, కానీ పడుకుంటే వాళ్ళు చూస్తారేమో, వీళ్ళు చూస్తారేమో, సార్ చూస్తారేమో, టీచర్లు తిడతారేమో అని భయంతో వచ్చే నిద్రను ఆపుకుంటూ ఉన్నాం. ఇది కాన్షియస్ మైండ్. కొంతమంది ఆకులు లేకుండా హాయిగా పడుకున్నారు, ఒకళ్ళిద్దరు వాళ్ళు లేపకండి పాపం, డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళకి. అలా పడుకోకూడదు క్లాసులో అని చెప్పేది కాన్షియస్ మైండ్. ఎదుటి వ్యక్తి మీద అలా హాయిగా కాలేజీలో పడుకోవాలండి, కానీ ఇది క్లాసు అలా కూర్చోకూడదు అని చెప్పేది కాన్షియస్ మైండ్. ఆ కాన్షియస్ మైండ్ వెనకాల సబ్ కాన్షియస్ మైండ్ని పొగుడుతుంది. సబ్ కాన్షియస్ మైండ్ అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనందరం మీరు నాతోటి నా క్లాసు వింటున్నా
మీ మైండ్లో ఇంకోటి ఏదో రన్ అవుతూ ఉంటుంది. కొంతమందికి కొన్ని రకాలుగా రన్ అవుతూ ఉంటుంది. ఈ క్లాస్ మాకు అవసరమా అని కొంతమందికి రన్ అవుతుంది. అమ్మో అమ్మో చాలా జాగ్రత్తగా వినాలి అని బుద్ధిజీవులకు రన్ అవుతూ ఉంటుంది. అన్నట్టు మ్యాథ్స్ అంటే దాని గుర్తొచ్చింది, సారు మ్యాథ్స్ టీచర్ ఏమో మనం హోంవర్క్ చేయమన్నారు, చేయడం మర్చిపోయాను అని కొంతమంది గుర్తొస్తుంది. ఇందాక నేను పిజ్జా బర్గర్ అన్నాను, పిజ్జా తింటే బాగుంటుంది అని లోపల ఇంకొకటి గుర్తొస్తుంది. మనం పైకి కనిపించకుండా మన మనసు లోపల అనుకునే ప్రతి వైబ్రేషను, మాట్లాడుకునే ప్రతి మాటను సబ్కాన్షియస్ మైండ్ అంటారు. అలాంటి సబ్కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఏమిటో మీకు తెలిస్తే మీకు 90% కాదు 100% మార్కులు సునాయాసంగా వచ్చేస్తాయి. కష్టపడాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తాయి. ఏమిటా సబ్కాన్షియస్ మైండ్ అంటే? ఒక్కసారి అతను నాకే చూడండి. కొంతమంది ఇంకా శ్రద్ధగా చూడడం లేదు. ఇంతమంది దాదాపు 2000 మంది స్టూడెంట్స్ ఉన్నా నేను ఎవరు వింటున్నారో ఎవరు వినడం లేదో నేను స్కాన్ చేసి మరీ చెప్పగలను. క్లాసు అయిన తరువాత ఫలానా వాళ్ళు వినలేదు అని మీ టీచర్లకి స్పష్టంగా చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను నేను. సాధారణంగా ఇలాంటి ఓపెన్ మీటింగుల్లో నా మాట వినండి వినండి అనను నేను. కానీ మీతో ఎందుకంటానంటే మీరు 10th క్లాస్ పిల్లలు కాబట్టి మీకు వినాలని అనిపించకపోవడం సహజం కాబట్టి మీకు ఇలాంటి వాటి పట్ల ఇంట్రెస్ట్ ఉండడం తక్కువ ఉంటుందన్న విషయం నాకు తెలుసును కాబట్టి. బట్ యుద్ధం చెయ్యాలి అనుకుంటే దానికి సన్నద్ధమై ఉండాలి. మార్కులు తెచ్చుకోవాలి అనుకుంటే దానికి కృషి ఉండాలి. అమ్మకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే తపన ఉండాలి. మీ అమ్మగారి మీద మీకు ప్రేమ అభిమానము ఉంటే సిట్ ప్రాపర్లీ, సరిగ్గా కూర్చోండి. ఇంకా కొంతమంది సరిగ్గా కూర్చోలేదు, వేటాడే ముందు పులిలా కూర్చోండి. చెల్లెళ్ళారా తమ్ముళ్ళారా అందరూ ఒకసారి నా కళ్ళల్లోకి చూడండి. ఎవరు పక్కకేసి కూడా చూడకండి. రాత్రి మీకు 10ంటికి పడుకోవడం అలవాటు అనుకుందాం. 9:30 వరకు మీరు బాగానే ఉంటారు. ప్లీజ్ నాకేసే చూడండి, ఎవ్వరూ పక్కకేసి చూడకండి. రాత్రి 9:50 వరకు మీరు బాగానే ఉంటారు. 10 o'clock పడుకోవడం అలవాటైతే సరిగ్గా 9:50 దాటిన తర్వాత కళ్ళు మూతరపట్టడం మొదలు పెడుతుంది. అలా 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 9:55 అంటే 5 minutes తక్కువ 10 o'clock అయ్యేసరికి మీరు నెమ్మదిగా పడుకోవడం మొదలు పెడతారు. ఆ 5 నిమిషాల 10 నుంచి 10 గంటల 5 నిమిషాల వరకు 5 to 10 నుంచి 10:05 వరకు మీ మైండ్ని సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువగా ఇంపాక్ట్ అయి ఉంటుంది. అంటే మీకు అప్పుడు కాన్షియస్ మైండ్ తక్కువ ఉంటుంది, సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మీరు ఎలా ఉంటారంటే ఇలాగా మగత నిద్ర అంటారు, ఇలా ఉండి పడుకుని ఉంటారు. అది మీకు 10 గంటలకి పడుకోవడం అలవాటైతే 5 to 10:05, 11 o'clock పడుకోవడం అలవాటైతే 5 to 11 and 11 to 5. ఆ 10 నిమిషాల కాలము బంగారం లాంటి కాలం. ముహూర్తం అంటామే, అలాంటి ముహూర్తం, శుభముహూర్తం, మంచి కాలం. ఎందుకని సైకాలజీ ప్రకారం సిగ్మండ్ ఫ్రాయిడ్, అడ్లర్, యూంగ్ లాంటి వాళ్ళ ప్రకారం ఆ సబ్కాన్షియస్ మైండ్ మీద కనుక మీకు కమాండ్ వస్తే ఈ మొత్తం భూప్రపంచానంతటినీ ఏలచ్చు, అనుకున్న మార్కులన్నీ తెచ్చుకోవచ్చు. ఆ టైంలో, ఆ సబ్కాన్షియస్ మైండ్ టైంలో మీరు ఇలా కళ్ళు మూసుకొని ఇట్లాగా పిల్లో మీద తలకాయ పెట్టుకుని ఇలా పడుకుంటూ ఉంటారు కదా.
అప్పుడు మీతోటి మీరు మాట్లాడుకోవడం మొదలు పెట్టండి. అప్పుడు మామూలుగా మనం ఏదో అనుకుంటుంటాం, పొద్దున్న లేవాలి, చదువుకోవాలి, అమ్మో భయం వేస్తుంది, నాకు ఎగ్జామ్ ఎలా ఉంటుందో, మార్కులు వస్తాయి రావో, అమ్మో మొన్ననే సారేమో మంచి మార్కులు తెచ్చుకోండి అన్నారు, అమ్మకేమో గిఫ్ట్ ఇవ్వాలి, వస్తుందో రాదో అనే టెన్షన్ తోటి ఉండద్దు. ఆ టైంలో, ఆ సబ్ కాన్షియస్ మైండ్ టైంలో, ఆ మగత నిద్రా సమయంలో ప్రపంచాన్ని మర్చిపోయి మీ కాన్షియస్ మైండ్ పోయి మీ సబ్ కాన్షియస్ మైండ్ మాత్రమే ఉన్న ఆ సమయంలో మీతోటి మీరు ఒక 3 మాటలు అనుకుంటూ పడుకోండి. 3 మాటలు అనుకుంటూ పడుకోండి. 1, నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి మార్కులు వస్తాయి, నాకు మంచి మార్కులు వస్తాయి, 10th క్లాస్లో నాకు మంచి మార్కులు వస్తాయి, 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 మంచి మార్కులు. 1 మాట. 2, నాకు మెమరీ పవర్ ఎక్కువ, నాకు మెమరీ పవర్ ఎక్కువ, నాకు కాన్సన్ట్రేషన్ ఎక్కువ, కాన్సన్ట్రేషన్ ఎక్కువ, మెమరీ పవర్ ఎక్కువ, మెమరీ ఎక్కువ, కాన్సన్ట్రేషన్ ఎక్కువ, మెమరీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ. పడుకోండి. 3, నేను అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, అమ్మకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, అమ్మ అంటే నాకు ఇష్టం, నాన్న అంటే ఇష్టం, అమ్మకి నాన్నకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి, మంచి పడుకోండి. మీరు గమనించారో లేదో, నేను చెప్పిన 3 పాయింట్లలోనూ మీరు ఒక విషయాన్ని గమనించాలి. నాకు మంచి మార్కులు వస్తాయో రావో అనలేదు ఇందులో. గమనించారా తమ్ముళ్ళారా? గమనించారా లేదా? అవునా కాదా? గట్టిగా అవునా కాదా? నాకు వస్తాయో రాలేదు అనలేదు మనం. నాకు మంచి మార్కులు వస్తాయి 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 అన్నాం మనం. రాదు అంటే ఏది రాదు, వస్తుందంటే అన్నీ వస్తాయి. గుర్తుంచుకో. యద్భావం తద్భవతి. నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు. నువ్వు ఏది అనుకుంటే అది అవుతావు. ఇదే ఈ గార్డెన్స్ లోనే మీ 10th క్లాస్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇదే లేపాక్షి జూనియర్ కాలేజ్ వాళ్ళు పెట్టే అభినందన సభలో ఇక్కడికి వచ్చి మీరు గోల్డ్ మెడల్ సంపాదించాలి, తీసుకోవాలి అంటే వచ్చి తీరుతుంది. అంత పవర్ ఉంది సబ్ కాన్షియస్ మైండ్కి. వాడండి దాన్ని. భగవంతుడు మనకిచ్చిన వరం సబ్ కాన్షియస్ మైండ్. భగవంతుడు మనకిచ్చిన వరం ఈ దేహం. భగవంతుడు మనకిచ్చిన వరం మనకి ఉన్న ఈ శక్తి సంపన్నత. కళ్ళు లేవా, కాళ్ళు లేవా, ఆరోగ్యం లేదా, డబ్బు లేదా, ఏం తక్కువ మనకి? ఎందుకు మీలో ఉన్న శక్తిని అనవసరంగా నిర్జీవం చేసుకుంటారు? కళ్ళు లేని కొంతమంది ఇందాకనే పాటలు పాడి వినిపించారు. కాళ్ళు లేని వారు ఎవరెస్ట్ శిఖరం ఎక్కారు. చందమామ రావే చందమామ రావే చందమామ రావే అని కొన్ని వందల సంవత్సరాలు పాడుకున్న మానవుడు ఓ రోజున చందమామ కిందకి రాకపోతే మనం వెళ్ళాం, అక్కడ పాతం జెండా. ఎవరెస్ట్ శిఖరం ఎత్తైనది, అది దిగి రాలేదు, మానవుడు వెళ్ళాడు. ఆకాశం చూస్తూ రాత్రిపూట మీలోనూ ఉండుంటారు కాబోయే కనులంతా. పైకొస్తే చేయి కొడతారు అభిమానులై జనమంతా. పైకి రావాలని కసిపించుకోండి, మంచి మార్కులు రావాలని కసిపించుకోండి, గొప్ప వాళ్ళం కావాలని కసిపించుకోండి. అందరిలోనూ ఒకరిలా కాకుండా మీరు ఒకరిలా ఎదగడానికి ప్రయత్నించండి. మీ సంతకం ఆటోగ్రాఫ్ కావాలి. మీరు ఏదైనా ఫంక్షన్కి వెళితే అక్కడ ఎవరో వస్తే వాళ్ళ పక్క నుంచి మీరు ఫోటో తీయించుకోవడం కాదు, మీరు వెళుతుంటే వాళ్ళెవరో మీ పక్క నుంచి ఫోటో తీయించుకునేలా ఉండాలి. మీ బర్త్డేకి మీరు స్వీట్లు పంచుకోవడం కాదు, మీ బర్త్డేకి జాతి జనులు స్వీట్లు పంచుకోవాలి. అది బతుకంటే, అది జీవితం అంటే. దానికి పునాది, దానికి విత్తనం ఇక్కడ ఉంది, 10th క్లాస్లో ఉంది. అది చదువు అంటే. అందుకని రాత్రి పూట పడుకునేటప్పుడు సబ్ కాన్షియస్ మైండ్కి మీరు చెప్పాల్సిన మొదటి మాట, నాకు రాదేమో కాదు, వస్తుంది. ఈ క్షణం నుంచి చెప్పండి. మీ అన్నయ్య అడిగినా, అక్క అడిగినా, అత్త అడిగినా, తమ్ముడు అడిగినా, బామ్మర్ది అడిగినా, బాబు అడిగినా, మామయ్య అడిగినా, బాబాయ్ అడిగినా, అమ్మ అడిగినా, నాన్న అడిగినా, ఇంట్లో వాళ్ళు అడిగినా, మీ టాక్సీ డ్రైవర్ అడిగినా, మీ టీచర్ అడిగినా, లేదు మిమ్మల్ని ఆటో వాళ్ళు ఎవరైతే తీసుకొస్తారో ఆటో డ్రైవర్ అడిగినా, ఏమ్మా ఏంటి మార్కులు వస్తాయంటే, అంటే వస్తాయని అనుకుంటున్నాను అనొద్దు.
వస్తాయా అంటే ట్రై చేస్తాను. వద్దు, ట్రైలు క్రీలు వస్తోంది వస్తోంది వస్తోంది. రోడ్డు మీద మనం వెళ్తున్నప్పుడు, తండ్రి పిల్లవాడిని తీసుకెళ్తున్నప్పుడు వాడు చక్కడి కావాలి నాన్న అంటాడు. వాడు చక్కడి తింటే పట్టుపోతాను భయంతో నాన్న పడవు. అరే చందమామ చూడరా అంటాడు. వాడు చందమామ చూస్తూ ఉంటాడు. వాడికి 2 నిమిషాల తర్వాత చాక్లెట్ గుర్తొస్తుంది. నాన్న చాక్లెట్ అంటాడు మళ్ళీ. అరే అరే వాల్ పోస్ట్ చూడరా అంటాడు. చూస్తాడు. 2 నిమిషాల తర్వాత మళ్ళీ వాల్ పోస్ట్ లో హీరో ముందు చాక్లెట్ అనిపించింది. అమ్మో మళ్ళీ చాక్లెట్. ఇలా ఎంత డైవర్ట్ చేసినా వాడు చాక్లెట్ అంటాడు. ఒక స్టేజ్ లో వాడిలాగా రోడ్డు మీద కూర్చుని కాళ్ళలా చాపుకుని తలకాయ నేలకేసి కొట్టుకుని నాన్న నాకు చాక్లెట్ ఇస్తావా అని ఏడవ మొదలు పెడతాడు. అప్పుడు చచ్చినట్టు ఆయనైనా చాక్లెట్ కొని వాళ్ళ పక్కనే వెళ్ళిపోతున్నవాడు చాక్లెట్ గురించి ఏమైనా పిల్లలకంటే సరిపోతుంది, చాక్లెట్ కొని వాళ్ళు తెలీదా అంటాడు. మీరు కూడా నాకు 10th క్లాస్లో మంచి మార్కులు రావాలి అనుకుంటే రాదు. యాక్చువల్గా 10th క్లాస్లో 95% మన వల్ల ఎక్కడ ఉంది, అది ఎవరెవరికో అనుకుంటే రాదు. నాకు 10th లో 95% మార్కులు రావాలి 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 నా చిన్న పిల్లవాళ్ళగా మీరు అరిచి గోల పెట్టి గీ పెట్టి కసిగా చదివితే ఆకాశం నుంచి భగవంతుడు మన దగ్గరికి వచ్చి వెండి పళ్ళల్లో బంగారపు కిరీటం పెట్టి మీ నెత్తి మీద పెడతాడు. ర్యాంకుల పంట పండిస్తాడు, మార్కుల సునాన్ని సృష్టిస్తాడు. అది జీవితం అంటే. ఎవరింట్లోనో జరగాల్సిన పంట కాదు, మన ఇంట్లో జరగాలి. మన ఇంట్లో జరగాలి ర్యాంకుల పంట. మన స్కూల్ గొప్పవాలి. రేపొద్దున మీ 10th క్లాస్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీ స్కూల్ క్యారిడార్లోకి ఎవరైనా క్యాంపస్లోకి ఎవరైనా అడుగు పెడుతుంటే అక్కడ మీ ఫోటో ఉండాలి. మీ ర్యాంకును మళ్ళీ మీ రికార్డు ఎవరు బద్దలు కొట్ట. ఈ 1 month కష్టపడదాం తమ్ముళ్ళారా చెల్లాయిల్లారా. ఒకవేళ మీరు ఈ 1 month కష్టపడలేకపోతే చెప్పండి, నేను మీ ఇంటికి వస్తా, మీ ఇంట్లోనే కూర్చుంటా, మీరు పెట్టే అన్నమే తింటా, మీ పక్కన నిల్చుంటా. మీరు చదువుతున్నప్పుడు కనుక మీకు భయం వేస్తే నేను ఆదుకుంటా. మీరు చదువుతున్నప్పుడు కనుక మెమరీ రాకపోతుంటే నేను గుర్తు చేస్తా. మీరు చదువుకుంటున్నప్పుడు కనుక మీకు ఎలా చదవాలో తెలియకపోతే నేను నేర్పుతా. అన్నయ్యని చెప్తున్నాను, మీకన్నా ముందు పుట్టిన అన్నయ్యని చెప్తున్నాను, బాబాయ్ని చెప్తున్నాను. అర్థం చేసుకోండి. ఈ రోజున కనుక మీరు బాగా 1 month చదివితే చాలు, ఇంత సదిగా జీవితాంతం హాయిగా బతికేచ్చు. మీకు తెలియదు. మిమ్మల్ని డివేట్ చేయడానికి రవితేజ, మహేష్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ NTR అందరూ రెడీగా ఉన్నారు సీతమ్మ వాకిట్లో సినిమాలు చెట్టేసుకుని. చేయవద్దు. ఈ 1 month సినిమాలు పక్కన పెట్టండి. ఈ 1 month 1.5 month అన్ని ఫంక్షన్స్ పక్కన పెట్టండి. రేపు 13, 14, 15 ఎగేసుకుని పెళ్లిళ్ళు జరుగుతాయి సిటీలో. వెళ్ళిపోకండి. పెళ్లిళ్ళు ఆడ జరుగుతున్నాయి, మీకెందుకు ఆనందం? వద్దు. పెళ్లి వద్దు, పేరెంట్ వద్దు, ఫంక్షన్ వద్దు, ఏమొద్దు, ఉండకూడదు. ఈ 1 month అలాగే ఉండాలి. 1 month తర్వాత అల్లరి చేద్దాం. అప్పుడు ఎలా చేయాలి? మళ్ళీ ఇదే క్లాస్ పెట్టించాడు మిత్రులు. నేను చెప్తాను, వేసవి సెలవులు ఎలా అల్లరి చేయాలి. వేసవి సెలవు చదువుకోవడం కాదు, అల్లరి చెయ్యాలి. అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలి, నాన్నమ్మ ఇంటికి వెళ్ళాలి, చెలరేగిపోవాలి. రోడ్డు మీద ఎవడెత్తున్నాడు చెల్లగా పీకాలి, అన్నీ తెలియాలి. ఎక్కడ చెక్కాలో, ఎక్కడ తొక్కాలో, ఎక్కడ నొక్కాలో, ఎక్కడ మొక్కాలో, ఎక్కడ ఎక్కాలో అన్నీ తెలియాలి. అన్నీ నేర్పుతా, చదువు కూడా నేర్పుతా. గుండెలోంచి మాట్లాడుతాను తమ్ముళ్ళారా చెల్లాయిల్లారా. నాకు తెలుసు నా మాట పవర్ ఏమిటో, నాకు తెలుసు నాకు శక్తి ఏమిటో. ఇవాళ మీ దగ్గరికి రావడానికి ఉదయమే తెల్లారిగంట 5ంటికి లేచి దాదాపు 1 గంట సేపు శివాభిషేకం చేసి మీ దగ్గరికి వచ్చాను నేను. రుద్రాభిషేకం చేసి మీ దగ్గరికి వచ్చాను నేను. దట్ ఈజ్ మై పవర్. మీకోసం కడప దర్గాకి వెళ్ళాను లాస్ట్ మంత్. మీకోసం మెదక్కి వెళ్తాను రేపు. సర్వ మతాలలో ఉన్న దేవుళ్ళందరినీ కిందకి దింపుదాం. మీకోసం, మీ ఇళ్లలో ఆనందం కోసం, మీ ఇళ్లలో దీపాల కోసం, మీ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనంద బాష్పాల కోసం. వద్దు, తాడో పేడో చేసుకుందాం.
రాత్రి పడుకునేటప్పుడు సబ్కాన్షియస్ మైండ్ అలా డెవలప్ చేయండి. ఈ క్షణం నుంచి నెగిటివ్ మాట్లాడద్దు. నాకు మార్కులు వస్తాయి అంతే. రావేమో వద్దు. ఇంట్లో బియ్యం అయిపోతే అయిపోయాయి అంటారు. ఏమంటారు? నిండుకున్నాయి అంటారు. ఎవరైనా స్త్రీ యొక్క, వివాహిత స్త్రీ యొక్క తాళి కనుక తెగితే తాళి తెగింది అనరు, తాళి పెరిగింది అంటారు. ఇక్కడ కెవ్వు కేక కేక. నాన్ సెన్స్ కోసం యాక్టివ్నెస్ వస్తుంది. మన జీవితాన్ని నాశనం చేసే వాటి కోసం మాత్రం అనేకమైన నాన్ సెన్స్ తెచ్చుకుంటాం. కులాల కోసం గుంపులు కడతాం, మతాల కోసం మంటలు పెడతాం, ఎక్కడ లేని తగులేస్తాం, తల్లర్పిస్తాం. సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకుపోతాం. మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోం, భుజం కలిపిరాం. మంచి చేయడం కోసం మాత్రం మనకి ఎక్కడ సాయశక్తిలో ప్రయత్నించాం, చెడ్డ కోసం మాత్రం ఎగేసుకెళ్ళిపోతాం. సినిమా అయితే ఓ ఆనందం. మంచి కోసం, మనిషి కోసం బతుకుదాం, జీవితాలని ఆనందమయం చేసుకుందాం. కుక్కలకి నక్కలకి తెలుసు కొట్టుకోవడాలు, చంపుకోవడాలు, నరుక్కోవడాలు, బద్ధకంగా బతకడాలు మనిషికి కాదు. మనిషి అలా చేయరు. మీరు మనుషులు, మీరు పులులు, మీరు సింహాలు. మీలోంచి ఒక భగత్ సింగ్, మీలోంచి ఒక చంద్రశేఖర్ ఆజాద్, మీలోంచి ఒక శ్రీనివాస్ రామానుజన్, మీలోంచి ఒక ఎల్లాప్రగడ సుబ్బారావు, మీలోంచి ఒక అద్భుతమైన వ్యక్తులు రాబోతున్నారు. ర్యాంకుల ప్రాంతాలు పండించబోతున్నారు. మీరు మామూలు వాళ్ళు కాదు. ఒక వ్యక్తికి ఐఏఎస్ వచ్చిన తర్వాత బొమ్మలు రావు. వచ్చిన తర్వాత 2 చేతులు పెరిగిపోవు. ఐఏఎస్ వచ్చినా రాకున్నా ఒకలాగే ఉంటాడు. రేపొద్దున మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత కూడా మీకు హఠాత్తుగా 3 కొమ్ములు, ఇంకో 2 కళ్ళు, ఓ 2 కాళ్ళు అదనంగానూ రావు. మీరు మీలాగే ఉంటారు. కానీ ఒక మామూలు నరేంద్రుడనే కుర్రవాడు స్వామి వివేకానంద అయినట్టుగా మీలో కూడా ఒక మామూలు ర్యాంకర్ ఉన్నాడు. గుర్తించండి వాడిని. బయట లేడు ర్యాంకర్, మీలో ఉన్నాడు. మీలో ర్యాంక్ తెచ్చుకునేవాడు ఉన్నాడు, మార్కులు తెచ్చుకునేవాడు, రికార్డులు బద్దలు కొట్టేవాడు ఉన్నాడు. అర్థం చేసుకోండి. నాకు తెలుసు, మంత్రించి కొడితే, తిప్పి కొడితే ఒక బాల్ తీసుకోండి, సున్నితంగా కొట్టాలి. వస్తుందా? అక్కడ ఇంకొంచెం కొట్టండి. అక్కడ అదే బాల్ తీసుకుని దేహంలో ఉన్న సర్వశక్తుల్ని బట్టి కొట్టండి. ఎంత గట్టి కొట్టారో అంత గట్టిగా వస్తుంది. అవునా కాదా? మీలో ఉన్న టాలెంట్ బయటికి తీయండిరా. మీరు అన్క్యాప్ చేయండి. క్యాప్ అంటే మూత వేసేసారు మీరు. నా బతికింతే నాకు ఎంతకన్నా రాదులే. ఏనుగు పుట్టిన వెంటనే దానికి కాస్త నడకొస్తున్నప్పుడు మావటి వాడు దానికి పెద్ద గొలుసు కడతాడు. అది నడుద్దాం అనుకుంటుంది. గొలుసు నా బతుకు గొలుసు. అందులో ఏం చెప్తుంటే ఇక నన్ను ఎవరో కట్టారు, నేను నడవలేదు అని లాగే. అది పరిగెత్తగలిగే స్టేజ్కి వచ్చిన నన్ను ఎవరో కట్టారు. ఒక స్టేజ్ దాటిన తర్వాత ఆ మావటి వాడు ఆ ఎనప గొలుసు తీసేసి చిన్న దారం కడతాడు. చిన్న దారం ఎలా అంటే తుప్పుకున ఊడిపోయే దారం. అయినా ఆ ఏనుగు పిల్ల నడవదు, పరిగెత్తనైనా పరిగెత్తదు. ఎందుకని గట్టిగా ఇందాన మగ తీరకి వచ్చింది కదా వాయిస్. ఎందుకనంటే
వెనకాల ఎవరో కట్టేశారు అనే భ్రమ. మీరు కూడా భ్రమలో ఇంతవరకు ఉన్నారు. నా వల్ల కాదులే, నాకు 9th క్లాస్లో ఇన్నే మార్కులు వచ్చినాయి, ప్రీ ఫైనల్లో ఇన్నే వచ్చినాయి, 1 month అయితే వచ్చేస్తుంది ఏంటి? 1 monthలో కాదు, 1 dayలో మీరు సినిమా పాటలు నేర్చుకుని డ్యాన్స్ చెయ్యగానేంటి మార్కులు ఎందుకు రావు తమ్ముడు చెల్లాయి? రావాలని కసి ఉండాలి. నీకు తెలుసో తెలీదో, నేను 8th క్లాస్ చదువుతున్నప్పుడు నా హ్యాండ్ రైటింగ్ బాగుండేది కాదు. 8th 9th క్లాసుల్లో, 10th కూడా అలాగే ఉంది. కాలేజీలో జాయిన్ అయ్యాను, లేపాక్షి జూనియర్ కాలేజీలో. నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను ఎవరైతే ఉన్నారో అక్కడ, ఈ లేపాక్షి జూనియర్ కాలేజీ వాళ్ళకి ఇలాంటి ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తుంది. కాలేజీలో జాయిన్ అయ్యాను, లెక్చర్ గారు వచ్చారు, రేపొద్దు మీరు కూడా కాలేజీలో జాయిన్ అవుతారు. జాయిన్ అవరా? మంచి కాలేజీలో జాయిన్ అవుతారా, చెడ్డ కాలేజీ జాయిన్ అవుతారా? మంచి కాలేజీలో జాయిన్ అవ్వాలంటే మార్కులు బాగా రావాలక్కర్లేదా? వద్దా? గుర్తుంచుకోండి, ఒకటి కావాలి అంటే దానికోసం కష్టపడాలి. సింపుల్ లాజిక్. కావాలని కోరికను చేసుకోవడం గొప్ప, కోరికను తీర్చుకోవడం గొప్ప. సాధించిన వాడు గొప్ప, అనుకున్నవాడు కాదు. అవునా కాదు? అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్ళేసరికి నా హ్యాండ్ రైటింగ్ బాగుండలే. మా లెక్చర్ గారు చూశారు, పుస్తకం ఇసిరాడు ఆయన. మన ఏడుపు కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, ఇటువైపు అందరం బాయ్స్ కూర్చున్నాం, అటువైపు అందరూ గర్ల్స్ కూర్చున్నారు. గర్ల్స్ వచ్చాక అమ్మాయి అని నవ్వింది. అవమాన భారము. ఏమి నా హ్యాండ్ రైటింగ్ బాగుండలేదని మా మాస్టర్ గారు ఇలా విసిరేస్తే, ఏమి పంచాలి పంచపత్రిక నీవో నన్ను పరిహసించినది సకల మహీపాల అని గుండె వేదన పడింది. ఆ రోజు అనుకున్నాను, నా హ్యాండ్ రైటింగ్ బాగుండాలి అని. కేవలం 3 రోజులు మాత్రమే కష్టపడి, అంతకుముందు కోళ్ళు కెక్కరించినట్టుగా ఉండే నా హ్యాండ్ రైటింగ్ని ఇవాళ ఒక్క 3 రోజులు తపన పడటం వల్ల, కేవలం 3 రోజుల్లోనే తలరాత చేతిరాత మారదు అని శతాబ్దాల తరబడి చెప్పిన వాళ్ళ యొక్క మాటలు అబద్ధమని, నీ తలరాతని చేతిరాతని చేతుని గీతలు కూడా మార్చుకోవచ్చునని 3 రోజులు మార్చేశారు. ఇవాళకి నా రాత్రి అనేక మంది సన్మాన పత్రాల కోసం రాయించుకుంటారు, బాపు బొమ్మల్లా ఉంటాయి అని. కసి పెంచుకోండ్రా, కసి. మార్కులు వస్తాయి, వచ్చి తీరుతాయి. అర్థం కాలేదా? మార్నింగ్ లేచిన వెంటనే ఎవరికి దండం పెడతారంటే కేవలం 30 సెకండ్లు మాత్రమే. మీ చదువుకునే టేబుల్ ఎలా ఉండాలి, టేబుల్ పక్కన పుస్తకాలు ఎలా ఉండాలి, ఆ టేబుల్ ముందు కూర్చొని ఒక్క క్షణం పాటు, నన్ను కన్నా అమ్మ నీకు నమస్కారం, నాన్న నమస్కారం, నాకు చదువు చెప్తున్న టీచర్లారా, రమా టీచర్, సుబ్బలక్ష్మి టీచర్, సరళ టీచర్, విశ్వనాథం సార్, కనకరాజు సార్, ఈ సార్ రమేష్ సార్, నాకు చదువు చెప్తున్న టీచర్లారా, నాకు చదువు చెప్తున్న ఉపాధ్యాయులారా, మీ అందరికీ నమస్కారం అని స్టార్ట్ చేయాలి. సంస్కారం వల్ల వచ్చే కాన్ఫిడెన్స్ ఎంత అంతా కాదు నాకు తెలుసు. దేవుణ్ణి కన్నా కూడా కనిపించే ఈ దేవుళ్ళని నమస్కారం పెట్టండి చాలు. వెళ్తుంటే ఒక గురువు, ఒక ఇద్దరు రాజు మంత్రిని అడిగాయట, రాజుగారు నీకు ఇప్పుడు దేవుడును మీ టీచరు కనిపిస్తే ఎవరికి ముందు అన్నం పెడతావు అని. మా టీచర్కి అన్నాడట మంత్రి. ఆమె మతిపోయిందా? దేవుడి ముందు మనందరం చిన్న వాళ్ళం, అలాంటి దేవుడికి దండం పెట్టడం మానేసి టీచర్
టీచర్ దండం పెడతావంటే మతిగాని పోయిందా అన్నాడట. అప్పుడు ఆ మంత్రి అన్నాడట, అసలు ఆ దేవుడు ఉన్నాడని నాకు చెప్పినవాడు టీచర్ అండి, కాబట్టి టీచర్కి దండము. రాత్రంతా ప్రిపేర్ అయి మీ జీవితాల్లో వెలుగులు నింపేందుకు స్కూల్కి వచ్చే జ్ఞాన జ్యోతయ్య టీచర్ అంటే. ఉపాధ్యాయుడంటే మనము తెలుగు సినిమాల్లో నాటకాల్లాగా డైలాగుల్లాగా చెప్పుకునే డమ్మీ కాదు టీచర్ అంటే. తరతరాలుగా జ్ఞానము అనే దీపాన్ని వెలిగించే మహోన్నతమైన శక్తి టీచర్ అంటే. ఉపాధ్యాయ వృత్తిలో 12 ఏళ్ల నుంచి నాకు తెలుసును. అసలు నా గురువులు కొంతమంది లేకపోతే నాకు భయం వేస్తుంది, ఆ టీచర్లే లేకపోతే నా జీవితం ఎలా ఉండేది. అది టీచర్ అంటే. మీకు తెలియదు, టీచర్ కోరితే ఎంతకైనా వెళ్తాం, ఎంత దూరమైనా వెళ్ళచ్చు. మీలో చాలా మంది చేసే ఒక తప్పు ఏంటంటే టీచర్ని కామెంట్ చేయడం. తప్పు చేయొద్దు ప్లీజ్. బంగారు తల్లులారా చెల్లెళ్ళారా చేయరు కదా, ప్రామిస్ చేయరే, చేస్తారా? మీరు టీచర్ని కామెంట్ చేసేవాళ్ళు చేయొద్దండి. 10,000 రూపాయలు క్యాష్ వేస్తాను నేను. 10,000 కాకపోతే 20,000 చేసుకోండి, ఇంత వస్తుంది, ఎంత ఆడబడి తెలుసుకుందాం. టీచర్ని కామెంట్ చేసేవాళ్ళు 20,000 కోసమనైనా బుద్ధిహీనుడా ఇలా. అందరూ ఒకసారి నాకే చూడండి, వాడు హీరో కాదు, నాకే చూడండి. అందరితో నేను హీరోని కాదు, అందరూ ఒకసారి నాకే చూడండి, ఒకసారి నాకే చూడండి. నువ్వు ఇవాళ స్కూల్కి వచ్చావు, మీ అమ్మ జడ సరిగ్గా వేయలేదు. నువ్వు క్లాస్లోకి ఎంటర్ అవుతుండగానే అని అందరూ నవ్వారనుకో, నీ కోపం వస్తుందా ఆనందం వస్తుందా? నువ్వు స్కూల్కి వచ్చేవాళ్ళ ఇక్కడ కొద్దిగా చిరుగుంది చూసుకోలేదు, లేదా ఇక్కడ మట్టి అంటుకుంది చూసుకోలేదు, చిక్కు అని క్లాస్కి వచ్చావు. వచ్చిన తర్వాత అందరూ అరే మట్టిరా అన్నారు. అవమాన భారంతో నువ్వు కుంగిపోలేదా? అరే నీలో ఒక లోపం ఉన్నందుకే ఒకళ్ళు నీ పట్ల కామెంట్ చేస్తే నువ్వు అంత బాధపడితే, ఏ లోపము లేని టీచర్ని కామెంట్ చేయడానికి మీకు ఇచ్చాడు భగవంతుడు. టీచర్ని అస్సలు కామెంట్ చేయొద్దు. కనీసం 1.5 month అయినా మార్కుల కోసమైనా. టీచర్ శపిస్తే మార్కులు రావు. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో తెలియదు, కానీ ఎదుటి వ్యక్తి మనస్ఫూర్తిగా కోరుకునేది అవుతుంది. నేను బాగా నవ్వుతాను. ఎవరైనా మా ఇంటికి వచ్చి పెళ్లి కార్డు ఇచ్చి మా ఇంట్లో పెళ్ళండి రండి అన్నారనుకోండి, నేను వెళ్ళాలి అని ఎంతలా డిసైడ్ అయినా ఒకసారి వెళ్ళలేకపోవచ్చు. అవునా కాదా? ఒక్కొక్కసారి వెళ్ళచ్చు, ఎన్ని కష్టాలు వచ్చినా. అవునా కాదా? దేని బట్టి ఉంటుంది? మీరు తనికెళ్ళ భరణి గారి పేరు విన్నారా? సినిమాలో నటిస్తారు. ఆయన ఒకసారి ఆయన ఇంట్లో ఫంక్షన్ ఉంటే నన్ను పిలిచారు. నేను వెళ్ళాను. భోజనాలు లేట్ అవుతున్నాయి. నేను ముందే చెప్పాను, సార్ భోజనాలు లేట్ అయితే మాత్రం వెళ్ళిపోతాను, నాకు వేరే క్లాస్ ఉంది అని. నేను ఆయనకి చెప్పకుండా బయలుదేరిపోయాను. మళ్ళీ చెప్తే ఆయన భోజనం చేయడం క్లాస్ లేట్ అయిపోతున్నాను వెళ్ళిపోయాను. ఆయన ఇంటి నుంచి దాదాపు ఒక 1 kilometer వెళ్ళిపోయిన తర్వాత ఆయన నుంచి ఫోన్ వచ్చింది, ఏమే ఉన్నావయ్యా? అబద్ధం చెప్పాను, బాగుండదు కదా అని చెప్పి ఇక్కడే ఉన్నాను సార్ అన్నాను. భోజనాలు లేట్ అవుతున్నాయి, పైన నీ కోసం వేరే అరేంజ్ చేశాను, తినేసి వెళ్ళు, నీకు 2ంటికి క్లాస్ ఉంది కదా అన్నాను. మళ్ళీ వెనక్కి వెళ్ళి భోజనం చేసి మళ్ళీ క్లాస్కి వెళ్ళాను. ఇది ఎందుకు చెప్పానంటే, మీకు ఎదుటి వ్యక్తి మనసులోంచి కనుక కోరుకుంటే ఆ పని అవుతుంది. పెదాల నుంచి పిలిస్తే పలికితే అవదు. మీ టీచర్ మీ పట్ల నిండు గుండెతోటి ఆశీర్వాదం చేస్తే మీరు గొప్పవాళ్ళు అవుతారు. ఆ ఆశీర్వాదం తీసుకోండి, ఆ బ్లెస్సింగ్ తీసుకోండి, ఆ పాదాలకి నమస్కారం పెట్టండి.
నాకు ఇప్పటికీ పులకించిపోతాను నా టీచర్ల పేరుతే. రాజా మాస్టర్, 10th క్లాస్ ఉండడం రాజా మాస్టర్, కాకినాడలో ఉంటారు ఆయన. టీచర్ అనేవాళ్ళు ఎలాంటి వాళ్ళని, ట్రాఫిక్ సిగ్నల్ లాంటి వాళ్ళు, వాళ్ళు అక్కడే ఉంటారు, మనల్ని మాత్రం ముందుకు పంపిస్తారు. నేను ఇవాళ తెలుసుగది గారండి కాదు, నా టీచర్ శర్మ మాస్టర్ ఒక ఆయన, వీరేశం మాస్టర్ గారు, ఎంతమంది ఎన్ని 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 శక్తి సంపన్నతలు మాకు ఇచ్చారో. అక్షరాలే వాళ్ళు మాట్లాడుతున్నామంటే గురువుల పుణ్యమయ్యా, మీ గురువులు లాంటి వాళ్ళు. ఇవాళ మనకి విద్యా వ్యవస్థ నాశనం చేసుకోవడం వల్ల తప్ప, అందులో కూడా రాజకీయాలు వచ్చే వల్ల తప్ప, అందులో కూడా వ్యాపారం వచ్చే తప్ప మీరు నమ్మరు. మీరు ఇవాళ కూర్చోవడానికి నాకు తెలిసి మీ టీచర్లు గత 1 వీక్ లో ఎంత కష్టపడారు నాకు తెలుసు. నాకు ఫోన్ చేయడానికి కనీసం 10-15 సార్లు పట్టింది పాపం. ఎక్కువ సార్లు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయను, మరి ఎక్కువ సార్లు ఫోన్ చేసి అనుకుంటాను భయం. అలాంటిది ఇలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎంత కష్టపడ్డారు వాళ్ళు, ఎలాంటి టీచర్లు వాళ్ళు. మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, తెలుగు, ఇంగ్లీష్, సోషల్, వరల్డ్ వార్ చెప్తున్నప్పుడు మన టీచర్కి పులకిస్తున్నారు, మనం కూడా అలా పులకించాలి. అర్థం కావట్లేదా? కాబట్టి ఉదయము లేచిన వెంటనే అమ్మకి, నాన్నకి, టీచర్కి మనసులో దండం పెట్టండి. తర్వాత రూమ్ ఎలా ఉంచుకోవాలి. మీలో నాకు తెలిసి స్టడీ రూమ్ అంటూ ప్రత్యేకంగా ఉన్న వాళ్ళు తక్కువ ఉన్నారు. ఎవరన్నా చేయండి. స్టడీ రూమ్ అంటూ ప్రత్యేకంగా, స్టడీ రూమ్ అంటే ఐడియా ఉందమ్మా? మీకంటూ ప్రత్యేకంగా ఒక రూము, ఆ రూమ్లోకి ఎవరు రారు, ఆ రూమ్కి మీరే రాజు, అప్పుడప్పుడు రాణి, ఏమీ కాకపోతే సేనాని, అది కాకపోతే బంటు. అవునా? ఎవరున్నారన్న అలాగా? బహుశా ఉండకపోవచ్చు, ఎవరన్నా ఒకరిద్దరు ఉన్నారు అంతే. మీ ఇంట్లోనే స్టడీ రూమ్, అదే డైనింగ్ రూము, అదే బెడ్రూము, అదే హాల్ రూము ఉన్నవాళ్ళు ఉంటారు పాపం, నాకు తెలిసినంత వరకు. మీ పిల్లలకి మాత్రం అది ఇవ్వద్దండి. రేపు పొద్దున మీ పిల్లలకి స్టడీ రూమ్ వేరేగా ఇవ్వాలని ఇప్పుడే కలకనండి తమ్ముడు లైలారా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు స్టడీ రూమ్ ఉండకపోతే అందరూ జాగ్రత్తగా వినాలి. ఒకరిద్దరు వినడం లేదు. నాకు మీకు తెలిసినది, నా కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. అవసరమైతే ముద్దుగాను చెప్పగలను, కొట్టి చెప్పగలను. అర్థం కాలేదా? ఏది కావాలి మీకు? ముద్ద, చెప్తాం. ఏది? 2 కావాలా? ఎవడు అందరూ నాకేసి చూడండి ఒకసారి. మీ రూమ్ని, ఉదాహరణకి ఇదంతా మీ ఇల్లు అనుకోండి, డయాస్ అంటారు. మీకంటూ ప్రత్యేకమైన స్టడీ రూమ్ లేదనుకుందాం. అప్పుడు ఇలా ఒక చిన్న తెర కట్టుకోండి. వీలైతే ఆ తెర డార్క్ గ్రీన్ కానీ డార్క్ బ్లాక్ కానీ కట్టుకోండి. సార్ అలాంటి కర్టెన్ మాకు లేదు సార్ అంటే నేను ఇస్తాను. కర్టెన్ తెచ్చిన ఆల్రెడీ ఆ కార్లో ఉన్నాయి, 5000 కట్టెలు తెచ్చి కావాలంటే తీసుకోవచ్చు. ఓకేనా? కట్టుకోండి. ఇప్పుడు మీ ఇది స్టడీ రూమ్. ఇది స్టడీ రూమ్ మీద ఇలా కూర్చున్నారు మీరు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. అందమైన ముగ్గు వెయ్యాలి అంటే పిండి తీసుకుని ఇలాగా 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 జల్లితే అందమైన ముగ్గు వస్తుందా? అందంగా నెమ్మదిగా వేస్తే వస్తుందా? ముగ్గుకే అంత శ్రద్ధ కావాలి అంటే ర్యాంకులకి ఇంకెంత శ్రద్ధ కావాలా? అందుకు కూర్చోండి, డెస్క్ ముందు కూర్చోండి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మార్నింగ్ లేస్తూనే హ్యాపీగా లేచారు, అమ్మకి వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పారు, చక్కగా స్నానం చేశారు, దేవుడికి దండం పెట్టుకున్నారు, అమ్మకి నాన్నకి టీచర్కి దండం పెట్టుకున్నారు, కూర్చున్నారు. ఇప్పుడు కూర్చుని చదవడం మొదలుపెట్టిన తర్వాత ఇక్కడ కర్టెన్ ఉంది, ఇది మీ రూము. వీలైనంత వరకు మీ యొక్క ఎదురుగా కిటికీ లేకుండా చూసుకోండి. వాస్త
వాస్త ఈశాన్యంలో దేవుడు, నైరుతిలో బరువు, అటు ఇంకోటి ఇటు ఇంకోటి. అదే ఎందుకు కిటికీ వద్దన్నాను మిత్రులారు, ఎవరు చెప్పగలరా? ఎందుకని? కిటికీ ఇలా చదువుదాం మనం పెడతాం, కిరణజన్య సంయోక్రియ ఫోటోసింథసిస్ అనగానే కిటికీ నుంచి బయట చూసేసరికి ఏవేవో ఫోటోలు వెళ్తూ ఉంటే గాయపు మొత్తం పాయిందే, కాన్సన్ట్రేషన్ అంతా ఇడ్చుకోన్ పోయిందే, గాయము అంతా అయిపోయాయి. అందుకు కిటికీ వద్దు అన్నాం, అంతకంటే ఏం కాదు. కాబట్టి ఇటు గోడ ఉంది, కూర్చున్నారు, ఒక్కో సబ్జెక్టు చదవాలి, అంత మాత్రమే కాదు. వీలైతే ఒక సబ్జెక్టు తీసుకుని చదవడానికన్నా ముందు జాగ్రత్తగా వినండి. సోషల్ స్టడీస్ చదవాలి అనుకున్నారు, సెకండ్ వరల్డ్ వార్ చదవాలనుకున్నారు. ఉదాహరణకి అందరూ ఒకసారి నా కేసులు చూడండి. ఆ సబ్జెక్ట్ ఓపెన్, ఇది పుస్తకం అనుకోండి, సబ్జెక్ట్ ఓపెన్ చేయడానికన్నా ముందు సరే కళ్ళు మూసుకొని, ఇప్పుడు ఏం చదువుతున్నాను నేను? సెకండ్ వరల్డ్ వార్. ఏమిటిది? గతంలో వాళ్ళు చదివాను నేను, నాకేం గుర్తున్నాయి, ఏం గుర్తులేవు అని ఒక్కసారి స్కాన్ చేసుకుని చదవడం మొదలుపెట్టాలి. మనం సెకండ్ టైం సినిమా చూసేటప్పుడు అలాగే చూస్తాం, కావాలంటే చూడండి. సెకండ్ టైం సినిమా అంటే ఒక సినిమానే రెండోసారి చూసేటప్పుడు ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఏం వస్తుందంటే నెక్స్ట్ ఏం అని లోపల ఆల్రెడీ ఒక స్క్రీన్ ప్లే నడుస్తుంది. అర్థం కదా మీకు? ఇప్పుడు సబ్జెక్ట్ పట్ల అదే స్క్రీన్ ప్లే చేయమంటున్నాను నేను. ఓపెన్ చేసి చదవడానికన్నా ముందు ఓకే, ఇందులో ఉన్న పాయింట్స్ ఏంటి, 1 2 3 4 ఓకే పాయింట్స్, అప్పుడు చదవడం మొదలు పెట్టండి. నెక్స్ట్ మీలో కాన్సన్ట్రేషన్ ఎవరికైనా తక్కువ ఉంటే ఒక పని చేయండి. సాధారణంగా కాన్సన్ట్రేషన్ అనేది గంట సేపు వరుసగా ఉంటుంది అన్నవాడు చేయండి. ఎవరైనా ఉన్నారా? 1 అవర్ కాన్సన్ట్రేషన్ ఉంటాను సార్ అన్న ఉన్నారా? లేదా బాగుండదని చేయొద్దుండాలి, లేదా మీరు గొప్పవాళ్ళై ఉండాలి, అలా ఉండదు ఎవరికి. సైకాలజీ ప్రకారం 45 నిమిషాలు మాత్రమే ఉంటుంది కాన్సన్ట్రేషన్, అంతగానే ఉండదు. ఆ తర్వాత ఫ్యూజ్ కొట్టేస్తుంది. అందులో ఇందాక నేను మధ్య మధ్యలో చూడండి, వినండి, గాలి కొట్టడం అందుకు గంటలు చెప్పాలంటే, లేదా అవసరం లేదు సార్. అందరూ జాగ్రత్తగా వినండి. కాన్సన్ట్రేషన్ అంటే ఏంటి మిత్రమా? మనం చదవడం మొదలు పెడతాం. కిరణజన్య సంయోగ క్రియ చదవడం మొదలు పెట్టాం. కళ్ళు ముందుకెళ్తున్నాయి, పేరాలు ముందుకెళ్తున్నాయి, అంతా బాగానే ఉంది. కిరణజన్య సంయోగ క్రియ. కిరణ్ అన్నట్టు కిరణ్ గడు ఎక్కడున్నాడు? కిరణ్ గడి వచ్చి చాలా లేదు. అసలు కిరణ్ గడు ఉన్నాడు లేదు, ఎక్కడ పోయాడు? బలెవడు కిరణ్ అంటే గుర్తొచ్చింది. యాక్చువల్గా అసలు వాళ్ళు కిరణ్ గారి పక్కన ఆ రోజు చేస్తాడు, బలే ఆడనరా బాబా, క్రికెట్ బాబా బాబా అద్భుతంగా ఆడు. అసలు ఆ రోజులు ఎప్పుడో 7 వారాల్లో మొదట డల్గా, తర్వాత గ్లోగా. అవునా కదా? ఈ ఒక్క క్లాసు తోటి మీలో కూడా ఆ కాంతి కనిపించాలి. ఈ ఒక్క క్లాసు తర్వాత చెలరేగిపోవాలి. చదువు 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 చదువు. ఓకేనా? రెడీయా? ఓకే, గట్టిగా ఇంకా. అవునా కదా? మార్కుల కోసమే ఈ నెలన్నర కష్టపడదాం. అవునా కదా? Let us devote this 45 days only for the studies, only for the marks and ranks. Okay? ఇప్పుడు నేను 5 సెకండ్ల పాటు మిమ్మల్ని కళ్ళు మూసుకోమంటాను, 5 అంకెలు లెక్క పెడతాను. 5 అంకెల తర్వాత మీరు కళ్ళు తెరవండి. ఆ తర్వాత నేను స్టేజ్ దిగుతాను. ఆ తర్వాత మన యొక్క ఈ సెషన్ పూర్తయినట్లు లెక్క. కళ్ళు మూసుకోండి, నేను కూడా మీతో పాటు మూసుకుంటున్నాను. కళ్ళు 5 ప్లీజ్ అందరూ కళ్ళు మూసుకోండి. 5
4 ఇంకా కొంతమంది కళ్ళు మూసుకోలేదు. 4 ఇప్పుడు ఒకసారి భరతమాతను తలుచుకోండి, భారతదేశాన్ని తలుచుకోండి. ఇండియా కాశ్మీరం నుంచి కన్యాకుమారం వరకు ఇండియా మ్యాప్ను గుర్తు చేసుకోండి. మీ మైండ్లో మ్యాప్, మీ మైండ్లో కదలాలి. కళ్ళు మూయండి. నా మైండ్లో అలా మ్యాప్ కదులుతోంది. తమ్ముళ్ళారా, చెల్లాయిలారా, గూగుల్ మ్యాప్ లాగా సౌరాష్ట్ర నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు గంగా, గోదావరి, కృష్ణ, పెన్నా, గుండ్లకమ్మ, కావేరి, భారతదేశం తలుచుకోండి. ఈ దేశానికి ఏదో సేవ చేసేందుకే నేను పుట్టాను అనుకోండి మైండ్లో. 4 ఈ దేశానికి ఏదో సేవ చేయడం కోసం పుట్టాను నేను. 10th క్లాసు చదువుతున్న నేను 10th క్లాసులో మంచి మార్కులు తెచ్చుకుంటాను, మంచి ర్యాంకు తెచ్చుకుంటాను, మంచి కాలేజీలో జాయిన్ అవుతాను, మంచిగా చదివి పెద్దవాడిని ఈ దేశం కోసం ఉపయోగపడతాను. ఈ దేశం కోసం నేను ఉపయోగపడేందుకు ఇప్పుడు నేను డిసిప్లైన్డ్గా ఉంటాను, ఇప్పుడు నేను కష్టపడతాను, ఇప్పుడు నేను ఈజీగా తీసుకున్న ఎగ్జామినేషన్స్ ని. 3 బాహ్య ప్రపంచాన్ని మర్చిపోండి తమ్ముళ్ళారా, చెల్లాయిలారా. 3 మీకు ఇష్టమైన టీచర్ని తలుచుకోండి. మీకు ఇష్టమైన టీచర్ని తలుచుకోండి. మీకు ఏ టీచర్ ఇష్టమో ఆ టీచర్ పేరు తలుచుకోండి. ఇప్పుడు మీ కళ్ళ ముందు మీ యొక్క మూసుకున్న మూత వేయబడిన కళ్ళ లోపల మీ మనసు తెర మీద మీ టీచర్ కదులుతున్నారు. మీ టీచర్ని తలుచుకోండి. ఇంకా ఒకళ్ళిద్దరు తలుచుకోవడం లేదు. మీ కళ్ళల్లో చిన్న కన్నీటి పొర, మీ గుండెల్లో టీచర్ నిండి ఉన్నాడు. ఆ టీచర్, ఆ గురువు కాళ్ళని చూడండి, ఆ కాళ్ళకి నమస్కారం చేయండి. ఆ కాళ్ళ దగ్గర మీ చెయ్యి పెట్టి వాగ్దానం చేయండి. మై డియర్ టీచర్, ఐఎమ్ గోయింగ్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ 10th క్లాస్. ఐఎమ్ గోయింగ్ టు రాక్ ద ర్యాంక్స్. I will be standing as the first student among my class, among my mandal, among my district, among my nation, among my all the humankind. I am the first. I am the first. I will be the first. నేను ప్రథమ శ్రేణిలో ఉంటున్నాను మై డియర్ టీచర్. నేను నీకు వాగ్దానం చేస్తున్నాను మై డియర్ టీచర్. 2 మీ నాన్నగారిని గుర్తు చేసుకోండి. నాన్న మీరు ఇవాళ ఉండడానికి కారణమైన వ్యక్తి, మీ జీవితము అందంగా ఉండడానికి కారణమైన వ్యక్తి. అలాంటి నాన్నగారికి చేతులెత్తి నమస్కరించి ఒక మాట ఇవ్వండి. నాన్న, ఈ క్షణం నుంచి నేను ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఇష్టంతో, హాయిగా బాగా చదువుతాను. చదువు అంటే ఇంతవరకు నాకు ఇష్టం లేదు, ఇప్పుడు ఇష్టంగా ఉంటుంది. పుస్తకాలతో కుస్తీ పడుతున్నప్పుడు నాకు ఆనందంగా ఉంటుంది నాన్న. రెండు, ఇప్పుడు అమ్మను గుర్తు చేసుకోండి. నీకు మంచి పేరు తెస్తానమ్మా, తప్పుడు పనులు చేయనమ్మా, తప్పుదారిలో వెళ్ళనమ్మా, అనవసరంగా మాట్లాడను, అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయను,
సెల్ ఫోను, ఫేస్బుక్, సినిమా ఏం చూడమ్మా. నువ్వు గుండెల్లో బాధ పెట్టుకునే ఏ పని చేయనమ్మా. నా మాటగా తీసుకో అమ్మా. ఇప్పుడు మీ అమ్మగారు మీ కళ్ళ ముందు కనిపించాలి. మీ అమ్మగారు ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. 1 అన్న తర్వాత కళ్ళు తెరవండి. ఆ తర్వాత జై హింద్ జై హింద్ అనండి అనుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎంతలా కొట్టాలంటే మీ ఇళ్ళల్లో మీ అమ్మగారికి అమ్మగారికి గుండెలకి వినిపించాలి. నమ్మకం నాకుంది. మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఈ ప్రోగ్రాం ఎవరెవరైతే చేశారో వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా లేపాక్షి జూనియర్ కాలేజీ వాడికి మరీ 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 థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి ఒక ఉన్నతమైన ఒక ఉదాత్తమైన పని చేయడానికి ముందుకు వచ్చిన చేరికంపల్లి ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ అసోసియేషన్ వారికి నేను కోరుకునేది ఏంటంటే, పోతన భాగవతంలో ప్రత్యేకంగా క్షోణీ తలముల నుదురు సొకగముఖి అంటాడు. నా నుదురుని నేలకు తాకి నమస్కరిస్తున్నాను తల్లి అంటారు. డిస్ట్రిక్ట్స్ లో పిలవడం అలవాటు తప్ప హైదరాబాద్ లో పిలవడం తక్కువ ఉంటుంది ఈ మధ్యన. అలాంటిది మీరు ఏదో ఒక స్కూల్ వాళ్ళు అంటారు ఓకే, కానీ అలా కాకుండా అందరూ కలిసికట్టుగా నాకు తెలిసిన కార్యక్రమం చేపట్టాలంటే ఎంత కష్టమో, ఎన్ని విమర్శలు, ఎన్ని రాళ్ళు, ఎన్ని రకాలైన బాధలు. టీచర్లందరికీ వ్యక్తిగతంగా నేను నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. అన్నం అన్నిటికన్నా గొప్ప దానం అన్నదానం. ఎందుకు అన్నదానం గొప్పదంటే, బట్టలు ఇస్తే ఓ రోజు వేసుకుంటారు, డబ్బులు ఇస్తే 2 రోజులు ఖర్చు పెడతారు. కానీ అన్నం దానం తీసుకున్న వ్యక్తి తింటున్నప్పుడు ఎప్పుడు పుణ్యం వస్తుందంటే ఇక చాలు అన్నప్పుడు పుణ్యం వస్తాడు. అంతే కదా. తీసుకుంటున్న వాడు హ్యాపీ ఫీల్ అనేది లెక్క. మన అన్నం వేస్తుంటే ఇక చాలండి అన్నప్పుడు మనకి పుణ్యం వస్తుందట. కానీ అన్నదానం కన్నా గొప్పది విద్య. ఎందుకంటే ఒక పూట ఆకలి మాత్రమే తీరుస్తుంది అన్నదానం. కానీ ఒక స్టూడెంట్ జీవితంలో చీకట్లు పోగొట్టి వెలుగుల వాతావరణం ఇవ్వడం ఒక టీచర్ వల్ల మాత్రమే సాధ్యం. ఒక్క స్టూడెంట్ని బాగా చదివిస్తే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పిల్లలు తరతరాలుగా తరం నిరంతరం జ్ఞానము వెలిగించే ఒకే ఒక్కటి ఉపాధ్యాయ వృత్తి. అలాంటి ఉపాధ్యాయుల ముందు, అలాంటి స్కూళ్ళ ముందు ఇవాళ నేను నిలబడి మాట్లాడుతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు. ఆకలి అమ్మ దయచేసి కూర్చోండి అమ్మ. ఇంత చక్కటి ఉపన్యాసం ఇచ్చి మీ అందరి మనసుల్లో చదువు యొక్క ఇంపార్టెన్స్ తెలియజేసినటువంటి ఆకళ్ళ రాఘవేంద్ర గారికి మా యొక్క అసోసియేషన్ తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు గారు. ఎందుకంటే మాకు మా శ్రీలింగంపల్లి స్టేట్ మొత్తంలోనే గొప్పగా అత్యంత ఫలితాలు సాధించాలని మా యొక్క కోరిక, ప్రగాఢ విశ్వాసం. మా పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడుతున్నారు. మేము మోటివేషన్ ఇస్తున్నాం, కానీ మీలాంటి అనుభవజ్ఞులు, శక్తివంతుల చేత ఇప్పిస్తే ఇంకా మా పిల్లలు ఇంకా బాగా అభివృద్ధిలోకి వస్తారని మేము ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసామండి. మాకు రాళ్ళు పడ్డా ఏం పడ్డా మీ యొక్క మార్కులే మాకమ్మా. మీ చదువులే మేము ఇంత కష్టపడేది తల్లిదండ్రులు కానీ మేము కానీ ఎవరికి మీ గురించే కదా, అవునా కదా? మై డియర్ చిల్డ్రన్, రేపు జరగబోయే ఎగ్జామినేషన్ మీరు అందరూ కూడా చక్కటి మార్కులు తెచ్చుకొని శ్రీలింగంపల్లి మండలం స్టేట్ మొత్తం మీద నెంబర్ 1 అనిపిస్తారు లేదా? సార్ క్లాస్ మీకు నచ్చిందా లేదా? My name is G. Varlakshmi and my school name was Sri Gautam Grammar High School. And I learned, ఈరోజు సార్ చెప్పారు, చాలా చెప్పారు. చాలా వరకు నేను ఎన్ని రోజులు అల్లరి చేశాను, చదివాను, ఎన్నో చేశాను. అల్లరి చేసి మేడం వాళ్ళ మీద కామెంట్స్ కూడా వేశాను. అలానే ఒప్పుకుంటున్నాను. కానీ ఈరోజు సార్ చెప్పినందుకు నాకు నా తండ్రి ఒక ఇంపార్టెన్స్ తెలుసుకున్నాను. అదే కాకుండా సార్ ఎన్నో చెప్పారు చాలా, దానివల్ల నేను ఇన్స్పైర్ అయ్యి బాగా చదువుకోవాలనుకుంటున్నాను.
everyone who come and here to ఈ టైంలో బాగా